ఒక పార్టీ పరిపాలనా కాలం మీద అరాచకం అనే ముద్ర పడిపోయింది అనుకోండి, దాన్ని తిప్పికొట్టడం సాధ్యమా? మీడియా, ఢిల్లీ స్థాయి అధికారం కూడా ప్రత్యర్థులకే దఖలబడిపోయింది అనుకోండి, అటువైపే కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇలాంటి ముద్ర పడిన పార్టీ పెనుగులాట ఎలా ఉంటుంది? పోనీ అరాచకం చేసేశారు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ పరిస్థితుల్ని మార్చగలుగుతుందా? గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి? ఒకటి కాదు, రెండు కాదు, 20 ఏళ్ళు వరుసగా అధికారంలో ఉన్న తర్వాత బీహార్లో ఇప్పటికీ జంగిల్ రాజ్ అనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? అసలు జంగిల్ రాజ్ వాస్తవాలేంటి? దాదాపు 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నితీష్ బీహార్ని ఏమైనా మార్చగలిగారా? ఇది కేవలం బీహార్కి సంబంధించిన విషయమే కాదు, మీకు అర్థమైంది అనుకుంటా. రాజకీయాల్లో ప్రచారాలు ఎలా ఉంటాయి, వాస్తవాలు ఎలా ఉంటాయి, జనాన్ని మీడియా అధికార ప్రయోగంతో ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనే విషయానికి సంబంధించి బీహార్ ఒక తిరుగులేని కేస్ స్టడీ. ఇది బీహార్కి మాత్రమే సంబంధించింది కాదు కాబట్టి మనం కూడా తెలుసుకొని తీరాల్సిన వాస్తవం. బీహార్లో జంగిల్ రాజ్ నడిచింది. అసలు ఆర్జేడీ పాలనని మర్చిపోలేరు. శాంతి భద్రతలు ఉండేవి కాదు, ఆర్థిక అరాచకం, కుంభకోణాలు తెగ జరిగిపోయినాయి అని ప్రత్యర్థులు ఆరోపించడం గత 20 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. 2005లోనే ఏమో రబ్రీదేవి శకం ముగిసిన తర్వాత ఆర్జేడీ అధికారంలో లేదు. ఈ 20 ఏళ్ళు మధ్యలో ఏడాదో ఏడాదిన్నరో మిగతా వాళ్ళని కూర్చోబెట్టి ఉంటారు కానీ నితీష్ కుమారే నిరాఘాటంగా పొత్తులు మారుస్తూ ఉన్నారు. ఎటు కాలం కలిసి వస్తుంది అనుకుంటే అటువైపు తిరుగుతూ ఉన్నారు. విశ్వసనీయత అనే పదాన్ని విడిచిపెట్టేసి రాజకీయం నడిపిస్తూ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఇంతటి సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టిన నితీష్ హయాంలో బీహార్ మెరుగుపడిందా? జంగిల్ రాజ్ని మించిన పర్ఫార్మెన్స్ చూపించగలిగారా? అవినీతి తగ్గిందా? శాంతి భద్రతలు మెరుగుపడ్డాయా? మరీ డీటెయిల్ గా పోకర్లా కొన్ని మెతుకులు పట్టుకుని చూద్దాం. అన్నం అసలు సంగతి ఏంటో మనకు తెలిసిపోతుంది కదా. బీహార్లో అవినీతి ఏ స్థాయిలో ఉంటుంది అంటానికి నిర్మాణంలో ఉన్న వంతెనలు కుప్పకూలుతూ ఉంటాయి కదా, అది ఒక మచ్చు తునక. ఒక ఏడాది కాలంలో 20కి పైగా భారీ వంతెనలు కుప్పకూలిన రాష్ట్రం బీహార్, అది కూడా 2024లో. అంటే అధికారంలో ఉండి ఇంతకాలం పాటు కొనసాగిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోగా ఏ స్థాయిలో ఉంది కరప్షన్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆర్గనైజ్డ్ గా కుంభకోణాలే చేయక్కర్లా, పశువుల దాణా ముద్రలా కొట్టక్కర్లా. ఈ కూలిన వంతెనల్లో సగానికి పైగా 100 కోట్లకు పైగా వ్యవహారాలు. అంటే ఒక వంతెనల నిర్మాణం అనే విషయంలోనే ఇంతలా ఉంది అంటే మిగతా అంశాల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉండుంటాయి? అంటే అవినీతి అని ప్రచారం చేశారు కానీ పరిస్థితులు అయితే ఇప్పటికీ మారలా, 20 ఏళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత కూడా అని చెప్పడానికి ఇది ఒక రుజువు. ఇక రెండోది, లాలూ హయాంలో, ఆర్జేడీ హయాంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి అంటారు కదా, మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? వీధి దీపాలు కొంతవరకు పెట్టుండొచ్చు కాలమాన పరిస్థితులు మారుతూ ఉన్న ప్రకారం, కానీ చాలా మందికి బీహార్ లాంటి అరారియా, మాధేపురా లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ 6 తర్వాత బయటికి రావాలంటే హడలే. టూరిస్టులకి అయితే ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తాయి లోకల్ యంత్రాంగాలు. అరారియా లాంటి చోట్ల రోడ్ల మీద తిరక్కండి, ఏం జరుగుతుందో గ్యారంటీ లేదంటూ ఉంటాయి. అంటే శాంతి భద్రతలు మెరుగుపడ్డట. ఇది రెండో ఎగ్జాంపుల్. జస్ట్ బర్డ్స్ ఐ వ్యూలో చూస్తే ఇలాంటివి మనకు కనపడతాయి, కానీ ప్రత్యర్థుల మీద మాత్రం ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ మోడీ జంగిల్ రాజ్ అంశాన్నే ప్రచారాస్త్రంగా బీహార్లో ప్రయోగించడం చూస్తూ ఉన్నాం. జంగల్ రాజ్ కి పహచాన్ హై కి నహీ హై? ఎస్. మరి ఇలాంటి పరిస్థితుల్ని బీజేపీ కూటమి, నేను నితీష్ కూటమి అంటలా, ఎందుకంటే నితీష్ కుమార్ బీజేపీ సంఖలో లగేజ్ గా మారిపోయారు గత 5 ఏళ్లుగా. బీజేపీ కూటమి ఎలా తట్టుకుంటుంది? 2020 ఎన్నికల్లోనే సావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితి అయింది కదా. ఆర్జేడీ గనక ఇంకొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసి ఉంటే, కాంగ్రెస్ ని కంటైన్ చేయగలిగి ఉంటే గనక అసలు బీహార్ రాజకీయం మారిపోయేది కదా అనుకుంటారు చాలా మంది. బీజేపీ తెలివి ఇక్కడే ఉంది. చాలా వ్యూహాత్మకంగా పొత్తు కుదిర్చింది. ఎలాగంటే గత ఎన్నికల్లో ఎల్జేపీ విడిగా పోటీ చేసి జేడీయూ ఓట్లకి గండి కొట్టింది. అందుకోసమే 70 సీట్ల నుంచి నితీష్ పార్టీ 40 సీట్లకు పడింది. ఈసారి చిరాగ్ పాస్వాన్ ని మెప్పించి కూటమిలోకి తీసుకొచ్చింది బీజేపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ 101, జేడీయూ 101, చిరాగ్ పాస్వాన్ 28-29 సీట్స్ లో పోటీ చేస్తున్నట్టున్నారు. పైగా సీట్ల కేటాయింపులో కూడా సోషల్ ఈక్వేషన్ ని బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఆన్స్లాట్ బీజేపీకి ఇచ్చిన సీట్లలో సగానికి పైగా అగ్రవర్ణాలకి, బ్రాహ్మిన్స్, భూమిహార్స్ అండ్ రాజ్పుత్స్ కి కేటాయించేసింది. మిగతా సీట్లు బీసీలకు మాత్రమే ఇచ్చింది బీజేపీ. వేరాజ్ జేడీయూ చాలా వ్యూహాత్మకంగా అగ్రవర్ణాలకి తక్కువ సీట్లు, బీసీ, ఎంబీసీ, ఈబీసీ అంటే ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్, ఈబీసీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఎక్కువ ఇచ్చింది. అంటే అగ్రవర్ణాలు, బీసీలు కూటమితోనే ఉండేలాగా చాలా వ్యూహాత్మకంగా, టెక్నికల్ గా, టాక్టికల్ గా బీజేపీ ప్లాన్ చేసింది. ఎల్జేపీ ఓట్ల చీలిక ఆగుతుంది, కుల కాంబినేషన్స్ కూటమి వైపు ఉంటాయి అనేది ఇందులో కనపడే లెక్క. మరి కులాల గురించి
గురించి ఆలోచించే రాష్ట్రంలో, జనానికి విచక్షణ తక్కువగా ఉన్న రాష్ట్రంలో, పైగా అధికారంతో బుల్డోజ్ చేస్తే పబ్బం గడిచిపోయే చోట మరి ఆల్టర్నేటివ్ థాట్ వస్తుందా, ప్రభావం ఉంటుందా? పీకే లాంటి నాయకుడు, ఇప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ మనకు తెలుసు కదా, జనస్వరాజ్ పార్టీ అని చెప్పి కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కానీ అంతగా ప్రభావం కనపడుతున్నట్టుగా లేదు. ఆర్జేడీనేమో 20 ఏళ్ల తర్వాత పుంజుకొని అధికారంలోకి వచ్చి తీరుతాం, తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిని చేయబోతోంది బీహార్ అని చెప్తూ ఉంది. కాకపోతే ఈ జంగిల్ రాజ్ ముద్ర నుంచి బయటపడడానికి కావాల్సిన సరంజామా ఆర్జేడీ దగ్గర లేదు. ఇది అసలు ఇష్యూ. ఆర్జేడీకి మీడియా బలం లేదు, రాష్ట్ర స్థాయిలో మేక్ ఓవర్ పూర్తి స్థాయిలో జరగల, అన్నిటికీ మించి క్యాస్ట్ ఈక్వేషన్స్ నుంచి ఆర్జేడీ బయటపడలేకపోతుంది. ఈ ఎన్నికల్లో కూడా సగం సీట్లు యాదవ్లకి, మిగతా సగంలో సగం ముస్లింలకి కేటాయించి యాదవ్ ముస్లిం కాంబినేషన్ ఎక్కువగా నమ్ముకుంది కానీ మిగతా వర్గాల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం అంత బలంగా చేసినట్టు కనిపించట్లా. మరి దీన్ని బట్టి చూస్తే ఒకవేళ బీహార్లో ఫలితం గనక అనూహ్యంగా వచ్చి ఆర్జేడీ గెలిచి తేజస్వి లాంటి యువ నాయకుడు ముఖ్యమంత్రి కాగలిగితే గనక జనంలో విచక్షణ నిద్రలేచిందా, కొత్త ఆలోచన చేశారా, ప్రచారాన్ని తిప్పికొట్టారా అని అనుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఉంటే గనక చాలా వ్యూహాత్మకంగా బీజేపీ కూటమి ప్రచారం కలిసొచ్చిందా, మరోసారి పనిచేసిందా అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బీహార్కి సంబంధించిన విషయం. మరి బీహార్ని చూసి మిగతా రాష్ట్రాలు ఏం తెలుసుకోవాలి? వ్యూహాత్మకంగా ప్రత్యర్థులు ముద్ర కొడుతూ ఉన్నప్పుడు అసలు ఆ హయాంలో ఏమీ జరగలేదు అని ప్రచారం చేస్తూ అంతకు మించిన అరాచకాన్ని సిస్టమేటిక్ గా కొనసాగిస్తూ ఉన్నప్పుడు, మీడియా దాన్ని కవరప్ చేసి ఎదురుదాడికి దిగుతూ ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ థాట్ కావాలి. జనంలో విచక్షణ మేల్కొల్పటానికి, తట్టి లేపటానికి ఏం చేయాలి అని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలు చేయాలి. ఎంతసేపు కండబలంతో రాజకీయంతో ప్రత్యర్థిని ఢీకొట్టడం కాదు, జనంలో ఆలోచనని వివేచనని కలిగించగలిగితే గనక జనమే తెలుసుకుంటారు వాస్తవాలు ఏంటనేది. ఉన్నంతలో ఎవరు బెటరు, ఎవరి విధానాల వల్ల గ్రౌండ్ లెవెల్లో మార్పులు వస్తాయి అనేది జనం రియలైజ్ అయితే గనక రాజకీయాల్లో మార్పు వస్తుంది. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వెనకబడిన బీహార్లో ఇది జరగడం లేదేమో అని అనిపిస్తా ఉంది. పైగా ఇంకో మాట, బీజేపీకి బలమైన నాయకత్వం, ఫేస్ ఆఫ్ ద స్టేట్ అనిపించగలిగిన స్టేచర్ ఉన్నవాళ్ళు బీహార్లో ఇన్నేళ్ల తర్వాత కూడా దొరక్కపోయేసరికి నితీష్ అనే లగేజ్ని భుజానేసుకుని, ఆయన ఇమేజ్ అంతంత మాత్రంగా ఉన్నా, ఆయన క్రెడిబిలిటీ జీరో అయిపోయినా కూడా జేడీయూ అనే డిఫంక్ అయిపోయిన ఒక రీజనల్ పార్టీని మోసుకుని బీజేపీ తిరుగుతోంది అక్కడ. ఒకవేళ బీజేపీ నేరుగా పగ్గాలు చేపట్టగలిగితే కేంద్రం దన్ను కూడా ఉంటుంది కాబట్టి బీహార్ ఆర్థిక వ్యవస్థలోనూ పరిపాలన సరళలోనూ మార్పు వస్తుందేమో తెలియదు. కానీ రీజనల్ కంపల్షన్స్ వల్ల బీజేపీ ఆ పని చేయలేకపోవడం వల్ల బీహార్ రాతా మారడంలా, రాజకీయం కూడా మారటంలా. ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ రాష్ట్రంలో ఉంది? అంతకు ముందున్న రెజీమ్ మీద మితిమీరిన ప్రచారం చేసి అంతకంటే భీకరమైన విధానాలు అనుసరిస్తున్న పరిస్థితులు ఎక్కడున్నాయి?